అరసవల్లి శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి పాదాల నుండి శిరస్సు వరకు తాకడంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి వచ్చిన భక్తులు పులకించిపోయారు. ఈ అద్భుతం ఏడాదిలో 2 సార్లు జరుగుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనంలో భక్తులకు కనువిందు చేస్తుంది. అక్టోబర్ 1, 2, మార్చి 9, 10న నేరుగా స్వామివారి పాదాలను కిరణాలు తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. 5 నిమిషాల పాటు కిరణాలు పడటంతో భక్తులకు అద్భుత దర్శన భాగ్యం కలిగింది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఈ కిరణాలు కిందటి మార్చిలోని కూడా అక్టోబర్లో పడడానికి అవకాశం లేకపోయింది. ఈ నెల ఉత్తరాయణం దక్షిణాయనం మార్పుల్లో ఈ అక్టోబర్ 1వ తేదీ నాడు చాలా స్వచ్ఛంగా కడిగిన ముత్యంలా స్వామివారు ఈ మధ్యన మనకి గులాబ్ తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫానుతో మొత్తం మేఘావృతం అంతా కూడా పోయి నిర్మలంగా ఉండి ఆకాశంలో స్వచ్ఛంగా సూర్యనారాయణ స్వామివారు ఆ ప్రత్యక్ష భగవానుడు ఆయన పాదాల మీద, ఆ విగ్రహం పాదాల మీద పడినారు. ఇది సుమారు 4-5 నిమిషాలు తాకింది, తర్వాత అలాగా మీదకు సోకింది. అట్లాంటి ఈ కిరణాలు ఈ మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత వర్షా ఋతువైనా వర్షాకాలమైనా ఈరోజు పడడం ఆ భక్తులు కొంతమంది ఉండి వారంతా చాలా అదృష్టవంతులు, చూసి తనివితీరా చూసి ఆనందించారు. మళ్ళీ రేపు కూడా ఉంటుంది కాబట్టి భక్తులు ఆ దృశ్యాన్ని కూడా చూసి తనివితీరా చూసి ఆనందించి ఆ లేలేత కిరణాలు పడడం వల్ల మన మీద, స్వామివారి మీద పడడం వల్ల ఆ కిరణాలు సోకిన వల్ల కొన్న బలం కూడా చేకూరుతుంది, శక్తినిస్తుంది. మనలో కూడా డి విటమిన్ పెంపొందించి ఇట్లాంటి కరోనా మహమ్మారులు అన్నీ కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు కూడా ఉదయాన్నే మనం ఈ లేత కిరణాలని చూసి మన శరీరం మీద పడితే అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆ దృశ్యాన్ని రోజు చూడవలసిందిగా కోరుతున్నాం. ఇట్లాంటి సూర్యనారాయణ స్వామి వారిని రేపు కిరణాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఆ దృశ్యాన్ని కూడా చూసి మీరు ఆనందించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 4-5 నిమిషాలని ముందు మనవి చేశాను. 4-5 నిమిషాలు స్వామివారి పాదాల మీద పడి మొత్తం అలాగా ఈ విగ్రహం అంతా కూడా పడి అలా మీదకి వెళ్ళిపోతుంది. అది ఒక బంగారు రంగులో ఉంది, మీరు అందరూ చూశారు. కాబట్టి ఆ బంగారు రంగు హిరణ్య గర్భుడు అంటారు. హిరణ్య గర్భుడు అంటే బంగారంలో ఉన్న గర్భంలో ఉన్న బంగారం అని చెప్తారు. అట్లాంటి హిరణ్య గర్భుడు సూర్యనారాయణ స్వామి వారిని మనం చూడడానికి నిజంగా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఈరోజు చాలా చాలా అత్యద్భుతంగా పడిన కిరణాలు అది మేము మనసులోనే ఉంచుకొని ఆనందిస్తున్నాం. శ్రీకాకుళం అరసవల్లిలో వేయించేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కిరణ స్పర్శ కార్యక్రమం జరిగింది. ఈ అక్టోబర్ 1, 2 తేదీలు మరియు మార్చి 9, 10 తేదీల్లో స్వామివారికి ఈ సూర్యకిరణాలు తాగుతాయి. ఈ సందర్భంగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈరోజు అంటే అసలు ఈ 4 రోజుల నుంచి వాతావరణం బాగోక కిరణాలు రావేమో అని భావించాం. అయినప్పటికీ కూడా ఉదయం వాతావరణం పూర్తిగా అనుకూలించి స్వామివారిని కిరణాలు తాగడం అనేది ఎంతో అదృష్టమైనటువంటి విషయం. రేపు కూడా ఈ విధంగా స్వామివారి కిరణ స్పర్శ జరుగుద్దని ఆశిస్తున్నాం. శ్రీకాకుళం అరసవల్లికి